శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి మహావాక్య దర్పణము అనే గ్రంథాన్ని ఇప్పుడు మనం ఉపన్యాసాలుగా చెప్పుకుంటున్నాం. ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అగజ ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సకుంకుమ విలేపనామలిక చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సచరచాపపాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుస్మ భాసురాం జపనిధౌ స్మరేదంబికాం. దేవ్యై నమః. హరి ఓం. మహావాక్య దర్పణం. శంకర భగవత్పాదుల వారు అనేకమైనటువంటి రచనలు చేశారు. వాటిల్లో సౌందర్యలహరి, శివానందలహరి ఇటువంటి స్తోత్రాలు అనేకానేకాలున్నాయి. సౌందర్యలహరిలో అమ్మవారిని స్తుతి చేస్తే, శివానందలహరిలో ఈశ్వరుణ్ణి స్తుతి చేశారు. అలాగే అనేకమైనటువంటి భాష్యాలు రాశారు. విష్ణు సహస్రానికి భాష్యం రాసినటువంటి మొట్టమొదటి వాడు శంకర భగవత్పాదుల వారే. ఇలా వారు రాసినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు, కావ్యాలు చాలా ఉన్నాయి. వేదాంతపరమైనటువంటి పుస్తకాలు ఇవి కూడా చాలా ఉన్నాయి. బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసినటువంటిది కూడా శంకర భగవత్పాదుల వారే. ఇవన్నీ అయిపోయిన తర్వాత మానవుడు ముక్తి పొందాలి అంటే జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం వల్లనే ముక్తి, మోక్షము అనేది వస్తుంది. అంతే తప్పించి కేవలం భక్తితోనూ లేకపోతే పూజలు చేయటము, జపం చేయటము, తపస్సు చేయటము, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవి చేయటం, దానాలు చేయటం, వీటి వల్ల మోక్షం రాదు అనే మాటని ఆయన చాలా ఖచ్చితంగా ప్రకటించారు. జ్ఞానాదేవత కైవల్యం. కేవలం జ్ఞానం ద్వారానే నీకు మోక్షం రావటం అనేది జరుగుతుంది అని చెప్పారు. ఈ మాటల్ని ఆయన నిర్ధారణ చేస్తూ మోక్షం పొందాలి అంటే ఎలా? ఏమండి, నేనేదో ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రం జపం చేస్తూ కూర్చున్నాను, అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ దొరికినటువంటి దుంపలు, కాయలు తింటూ ఓ చెట్టు కింద పడుకుంటూ నేను కొన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాను, లేదు ఒక యోగ సాధన చేస్తూ ఉన్నాను, నాకు మోక్షం వస్తుందా అంటే నీకు మోక్షం రాదు అని నిర్ద్వందంగా ప్రకటించారు. మోక్షం రావాలంటే కేవలము జ్ఞానమే కావాలి, జ్ఞానాదేవత కైవల్యం. అటువంటి మోక్షం ఎలా వస్తుంది? మరి జ్ఞానం ఎలా వస్తుంది? అసలు జ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ జ్ఞానం అనేది రెండు రకాలుగా ఉంటుంది. లౌకికమైనటువంటి జ్ఞానము అంటే విషయపరమైనటువంటి జ్ఞానం. దీన్నే మనం సైన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. సామాన్య శాస్త్రం అని అంటాం చూడండి. ఏ వస్తువు వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉంది,
ఏ వస్తువు ఎలా పనిచేస్తుంది, ఈ విషయాల్ని మనకి తెలియజేసే సామాన్యమైనటువంటి జ్ఞానం. మనం ఇక్కడ మాట్లాడుకునేది ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని గురించి కాదు. ఇది పారలౌకికమైనటువంటి జ్ఞానం. ఈ చరాచర జగత్తంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రళయం తర్వాత జగత్తు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ జగత్తు శాశ్వతమైందేనా? నువ్వు మనిషిగా పుట్టావు. పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కువ కాలం జీవించవు. మహా అయితే 100 సంవత్సరాలు 150 సంవత్సరాల్లో జీవిస్తావు, అలా అనుకుందాం పోని. మరి మరణానంతరం నువ్వు ఏమవుతావు? ఎక్కడికి పెడతావు? అంటే ఈ లోకంలోకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మరణానంతరం ఎక్కడికి పోతావు? ఈ జగత్తుకి సృష్టికర్త ఎవరు? ఈ జగత్తులో మనకు తెలియనటువంటి అనేకానేకమైన విషయాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసింది ఎవరు? వీటిని నడిపిస్తున్నది ఎవరు? ఈ విషయాలని గురించి తెలుసుకోవటమే మనకి జ్ఞానము అనబడుతుంది. దీన్ని పారలౌకికమైన జ్ఞానము అని అంటారు. చరాచర జగత్తులో బ్రహ్మ ఒక్కటే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది. ఈ జగత్తంతా కూడా నాశనం అయిపోతుంది. దృశ్యమానమైనటువంటి ప్రతి వస్తువు కూడా, ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు, కంటికి కనిపించేదంతా కూడా నాశనం అయిపోతుంది. కంటికి కనిపించనటువంటి నిరాకారము, నిర్గుణము అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది. ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు. అయితే మరి మానవుడు మరణించిన తర్వాత ఎక్కడికి పోతాడు? మానవుడు మరణించిన తర్వాత మన హిందూ ధర్మంలో చెప్పుకున్నట్టుగా అనేకానేకమైనటువంటి జన్మలు ఎత్తుతూ ఉంటాడు. మానవుడు తాను చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించే వరకు, ఆ కర్మ క్షయమైపోయే వరకు ఇలా జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఎవరు చేసినటువంటి కర్మ ఫలితాన్ని వాళ్లే అనుభవించాలి. అయితే ఇలా అనుభవించటం వల్ల కర్మక్షయం కాదు. ఎన్ని కల్పాల పాటు నువ్వు ఈ కర్మని అనుభవించినప్పటికీ కూడా కర్మక్షయం కాదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మరి కర్మక్షయం ఎలా అవుతుంది అంటే జ్ఞానం వల్లనే కర్మక్షయం అవుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని నువ్వు చేసినటువంటి కర్మనంతా కూడా ఈ జ్ఞానాగ్ని దహించి వేస్తుంది. ఈ కర్మ అనేది 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటి సంచిత కర్మ, రెండోది ఆగామి కర్మ, మూడోది ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మ అంటే జన్మ జన్మల్లోనూ మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితం. అది ఆ కర్మను మనం అనుభవించి తీరాలి. ఒక్కొక్క జన్మలో కొంత కొంత తప్పున ఈ కర్మను మనం అనుభవిస్తూ ఉంటాం. ఆగామి అంటే ఈ జన్మలో మనం చేస్తూ ఉన్నటువంటి కర్మ. మరి ప్రారబ్ధము అంటే ఈ జన్మలో మనం అనుభవించవలసినటువంటి కర్మ. ఇలా ఈ కర్మను మనం అనుభవిస్తూ ఉంటే మనం ఈ జన్మలో చేసిన కర్మ మళ్లీ వెళ్లి ఆ సంచిత కర్మలో చేరుతుంది. ఇలా ఈ సంచిత కర్మ అంటే మనం చేసినటువంటి కర్మంతా కూడా పెద్ద కొండలాగా పేరుకుపోతూ ఉంటుంది. చాలా పెద్ద కొండలాగా పేరుకుపోతూ ఉంటుంది. అందులో నుంచి కొంత భాగాన్ని మాత్రమే మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి మిగిలింది ఎవరు అనుభవిస్తారు?
మనమే అనుభవించాలి. అందుకే చెప్పాడు కల్పాంతము, కల్పం పూర్తయ్యేదాకా నువ్వు అనుభవించినప్పటికీ ఆ కర్మ అనేది అట్లాగే ఉంటుంది, ఆ కొండ అనేది తరగదు. మరి కర్మ క్షయం కావాలి అంటే మార్గం ఏమిటి, సూత్రం ఏమిటి, ఎలా క్షయం అవుతుంది? ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ భగవత్పాదులు వారు అంటున్నారు, జ్ఞానాగ్నిలోనే కర్మ అనేది నాశనం అయిపోతుంది. జ్ఞానం చేతనే కర్మంతా కూడా నాశనం చేయబడుతుంది. కర్మ అనేది ఎప్పుడైతే నాశనం అయిపోయిందో అప్పుడు ఈ సాధకుడు ముక్తి పొందుతాడు. ఇందులో అనుమానం లేదు. మనం చేసుకున్నటువంటి పాపం గాని పుణ్యం గాని ఏదైనా సరే ఇక్కడ నిల్వ ఉంటేనే ఆ పాప పుణ్యాలు అనుభవించడం కోసమే మనం ఈ భూలోకంలో పుడతాం. మనం చేసినటువంటి కర్మ ఏమాత్రమూ నిల్వ లేదనుకోండి, ఇంకా ఈ జన్మ లేదు. కర్మ గనక నాశనం అయిపోతే, కర్మ దగ్ధం అయిపోతే ఇంకా జన్మ అనేది ఉండదు. అదే మోక్షం. ఇక్కడ చెప్పేదేమంటే మీ కర్మంతా కూడా నాశనం అయిపోయినటువంటి సమయంలో అదే మీరు మోక్షము, అదే మోక్షాన్ని పొందుతారు మీరు. అదే మోక్షం అంటే మరి ఈ కర్మ ఎలా నాశనం అయిపోతుంది అంటే ఇప్పుడు చెప్పాడు, జ్ఞానం వల్లనే ఈ కర్మ నాశనం అవుతుంది. కర్మ నాశనం అయితే నీకు మోక్షం వస్తుంది. కాబట్టి జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే నీకు కైవల్యము మోక్షము అనేది వస్తుందయ్యా అని చెప్తూ ఉన్నాడు. ఈ జ్ఞానం రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ చాలా పెద్ద ప్రశ్న. జ్ఞానం రావాలి అని చెప్తూ ఉన్నారు, బాగానే ఉంది. జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? గతంలోనే మనం చెప్పుకున్నాం చూడండి, పూజలు, జపాలు, తపాలు, హోమాలు, అర్చనలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఏం చేసినప్పటికీ కూడా మోక్షం రాదు. మరి ఏమొస్తుందండి? ఏమొస్తుంది? పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, క్రతువులు ఇవన్నీ చేస్తే పుణ్యం వస్తుంది. దానివల్ల స్వర్గలోకం వస్తుంది. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అర్చనలు లేదా ఉపవాసాలు ఇవి కనుక చేసినట్లయితే, ఆ క్రతువులు చేసినట్లయితే విష్ణులోకం వస్తుంది. అదే శివారాధన కనుక చేసినట్లయితే కైలాసం వస్తుంది. అంటే మానవుడు మరణానంతరం కైలాసం చేస్తాడు. అమ్మవారికి సంబంధించినటువంటి యాగాలు అంటే మహావిద్య యాగం, అలాగే సప్తయతి మహాయాగం, ఇటువంటి యాగాలు కనుక చేసినట్లయితే అమ్మవారు ఉండేటువంటి మణిద్వీపాన్ని చేస్తాడు. అంతకని ఇంకేం జరగదు. మోక్షం మాత్రం రాదు. మోక్షం రాదు. మరి మోక్షం రావాలంటే ఏం చేయాలి? జ్ఞానం రావాలి. అందుకే చెప్పాడు ఇందాక, జ్ఞానం వల్ల నీ కర్మంతా కూడా నాశనం అయిపోతుంది. కర్మ ఎప్పుడైతే నాశనం అయిపోయిందో అప్పుడు నీకు మోక్షం వస్తుంది. కాబట్టి ఓ సాధకుడా, జ్ఞానదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే నీకు మోక్షం వస్తుంది అన్నాడు. సరే, ఇప్పుడు ఆ మోక్షం వచ్చేటటువంటి ఉపాయం, జ్ఞానం తెలిసేటటువంటి ఉపాయం ఏమిటి అంటే వేదాల్లో చెప్పినటువంటి మహావాక్యాలు. ఏ మంత్రాన్ని జపం చేసినప్పటికీ కూడా నీకు మోక్షం రాదు. మహావాక్యాలు మననం గనక చేసినట్లయితే నీకు మోక్షం వస్తుంది అని చెప్తున్నాడు. అందుకే మహావాక్య దర్పణము అనే ఒక గ్రంథాన్ని రాశాడు శంకర భగవత్పాదులు గారు. ఈ మహావాక్య దర్పణంలో ఏముంది అసలు? సాధకుడు ఎప్పుడు అజ్ఞాని, వాడికి ఏం తెలియదు. తెలియనటువంటి వాడు భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఓ భగవంతుడా, నాకు పునర్జన్మ అనేది లేకుండా చెయ్యి, మరుజన్మ అనేది లేకుండా చెయ్యి, నాకు మోక్షాన్ని ప్రసాదించు
నన్ను రక్షించవయ్యా, రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ సర్వేశ్వరుడు. ఇలా ప్రార్థన చేసినటువంటి ఈ సాధకుడు, మోక్షం పొందాలి అని అనుకుంటున్నటువంటి ఈ సాధకుడికి మోక్షం ఎలా వస్తుంది? జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఈ విషయాలే చెప్తూ ఉన్నాడు ఇందులో. సాధకుడి యొక్క అజ్ఞానం పోవాలి, పోయి జ్ఞానం రావాలి. అలా జ్ఞానం వచ్చినటువంటి సాధకుడు మోక్షాన్ని పొందుతాడు అనే విషయాన్ని మొత్తం 309 శ్లోకాలలో వివరిస్తూ ఉన్నారు ఈ గ్రంథంలో. వేదాంత వాంగ్మయంలో దీన్ని మించినటువంటి గ్రంథం ఏది కూడా లేదు. చాలా మంది అనుకుంటారు ఉపనిషత్తులు ఉన్నాయి కదండి, ఆ ఉపనిషత్తుల యొక్క సారమే ఈ మహావాక్య దర్పణం. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి కదండి అని. బ్రహ్మసూత్రాల్లో చరాచర జగత్తు అంతటికీ కూడా కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడు. సృష్టి స్థితి లయాలకు కారణభూతమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు అని నిరూపణ చేశాడు అక్కడ వేదవ్యాసుడు. అంతే తప్పించి జ్ఞానం ఎలా వస్తుంది, మోక్షం ఎలా వస్తుంది అనే విషయాన్ని చెప్పాలి అక్కడ. మోక్షం అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి, అచ్చిరాది మార్గము అంటే ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా బ్రహ్మసూత్రాల్లో వివరించడం జరిగింది. మరి ఈ మహావాక్య దర్పణంలో మానవుడు మోక్ష స్థితిని ఎలా పొందుతాడు అనే విషయాన్ని వివరించారు. అందుకే ఇక్కడ వేదాంత వాంగ్మయంలో మహావాక్య దర్పణాన్ని మించినటువంటి గ్రంథము అనేది ఇంకొకటి లేదు 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 అనేటటువంటి మాటని డంకా బజాయించి మనం చెప్పచ్చు. అంత గొప్పదైనటువంటిది ఈ మహావాక్య దర్పణం. ఇప్పుడు ఆ మహావాక్య దర్పణాన్ని మనం ఉపన్యాసాలుగా చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ మహావాక్య దర్పణానికి నేను వివరణ రాశాను. అది మొత్తం ఒక 260 పేజీలతో పుస్తకం ఉంది. మహావాక్య దర్పణం అనే పుస్తకం 260 పేజీల పుస్తకం. అది అత్యంత సులభ శైలిలో ఉంటుంది, మీరు తీసుకుని చదువుకోవచ్చు. దాన్ని పీడిఎఫ్ గా నెట్ లో కూడా పెట్టేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పుస్తకం చదవలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము ఉపన్యాసం అయితే వినగలమండి, మేము చదవలేము అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసమని ఈ గ్రంథం మీద ఉపన్యాసాలు చెప్పి దాన్ని సీడీగా మీ అందరికీ అందించాలి అని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా వేదం అనే విషయాన్ని చూద్దాం. చూడండి, ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని సాధించడానికి అలౌకికమైనటువంటి ఉపాయాన్ని చెప్పేదే వేదము. ఈ విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం, గతంలో అనేక ఉపన్యాసాల్లో చెప్పుకున్నాం. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం అంటే కావాల్సింది పొందటం, అక్కర్లేని దాన్ని వదిలించుకోవటం. ఈ పని చేయటానికి అలౌకికమైనటువంటి ఉపాయాన్ని, ఆ ఉపాయాన్ని చెప్పేదే వేదం. అయితే ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వేదాన్ని మానవులు ఎవరు చెప్పలేదు. వేదం అంతా కూడా సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క ముఖం నుంచే వచ్చింది అని మనం చెప్పుకోవడం జరుగుతున్నది. గతంలో వేద భాష్యం మీద ఉపన్యాసాలు చెప్పినప్పుడు ఈ విషయాన్ని మనం
కొంతవరకు చర్చించడం కూడా జరిగింది. సాక్షాత్తు పరమేశ్వరుడే బ్రహ్మదేవుడికి వేదాలు ఇచ్చాడు అని చెప్తూ ఉంటే, అలా కాదు, వేదాన్ని కొంతమంది మహర్షులు సమాధి స్థితిలో కూర్చుని వేద మంత్రాలు దర్శించారు అని మనకి చెప్పడం జరుగుతోంది. వేద మంత్రాలు దర్శించినటువంటి మహర్షులు చాలా మంది ఉన్నారు అని మనం వేద భాష్యంలో చెప్పుకున్నాం. ఉదాహరణకి వశిష్ఠ మహర్షి ఋగ్వేదంలో 104 మంత్రాలు, కృష్ణ యజుర్వేదంలో 53 మంత్రాలు, సామవేదంలో 43, అథర్వణ వేదంలో 14, మొత్తం కలిపి 214 మంత్రాలని సమాధి స్థితిలో ఉండి దర్శించాడు అని చెప్తూ ఉన్నారు. అయితే వేదంలో అతి ఎక్కువ మంత్రాలు దర్శించినటువంటి వాడు ఎవరు అంటే వశిష్ఠుడే. ఆ తర్వాత వామదేవుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, వృత్సమరుడు, దీర్ఘతముడు, అగస్త్యుడు, గౌతముడు, ఇలా కొంతమంది మహర్షులు. వీళ్ళంతా కూడా మనకి దొరికినంత వరకు 37 మంది మహర్షుల యొక్క పేర్లు మాత్రం మనకి దొరికినాయి. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ వేద మంత్రాలు దర్శించారు అని చెప్తూ ఉన్నారు. అలాగే స్త్రీలు వేదం చదవచ్చా అనే విషయం గతంలో మనకి చర్చకి వచ్చింది. ఈ విషయాన్ని చర్చించేటప్పుడు వేద మంత్రాలు దర్శించినటువంటి వాళ్ళలో కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు అనే విషయాన్ని చెప్పుకున్నాం మనం. వేద మంత్రాలు కొంతమంది మహర్షులు దర్శించారు అన్నాం. వీళ్ళతో పాటుగా కొంతమంది స్త్రీలు కూడా దర్శించారు. వాళ్ళని బ్రహ్మవాదినులు అంటారు. వాళ్ళలో మొట్టమొదటి ఆవిడ ఉశన, శుక్రాచార్యుడి యొక్క తల్లి. ఆ తర్వాత గౌరవీతి, శైలకి, జయ, ప్రాదురాక్షి, భరద్వాజుడి యొక్క కుమార్తె, దక్షుడి యొక్క కుమార్తె మేధ, అలాగే దక్షుడి యొక్క కుమార్తె కద్రువ దాగమాత, రమ్యాక్షి, అగస్త్యుడి యొక్క భార్య లోపాముద్ర, భరద్వాజుడి యొక్క కుమార్తె సిరింభిటి, ఇలా వీళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వేద మంత్రాలు దర్శించినటువంటి వాళ్ళల్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మరి స్త్రీలే ప్రత్యక్షంగా వేద మంత్రాలని దర్శించినప్పుడు ఇంకా స్త్రీలు వేదాలు చదవకూడదు అని చెప్పడంలో అర్థం లేదు కదా. వేద మంత్రాలే దర్శించినటువంటి వాళ్ళు వేదాలు చదివితే వచ్చిన తప్పే ఉంది. ఈ విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. ఆ రోజుల్లో స్త్రీలు కూడా వేదాలు చదివేవాళ్ళు. రాను రాను ఏ కారణం చేతనైతే ఏమిటి, స్త్రీలు వేదాలు చదవటం మానేశారు. సరే, ఇప్పుడు మొట్టమొదటగా ఈ వేదం అంతా కూడా ఒకటిగానే ఉండేది అనే విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలా ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని వ్యాస మహర్షి 4 భాగాలుగా చేసి 4 వేదాలుగా మనకు అందించాడు అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ వ్యాసుడు ఏం చేశాడు అనే విషయాన్ని కూడా గతంలో చెప్పుకున్నాము. అయినప్పటికీ వేదాంత విషయాలకు వచ్చేటప్పటికీ ఎప్పటికప్పుడే ఎప్పుడు తెలుసుకున్నటువంటి విషయాన్ని అప్పుడే మర్చిపోతూ ఉంటాం మనం. అందుకని ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృతయుగము, త్రేతాయుగము,
ద్వాపర యుగంలో చాలా భాగం వేదం అంతా ఒకటిగానే ఉండేది. ఇన్ని వేదాలు లేవు, వేదము అంతే. ఆ రోజుల్లో అలా ఉన్నటువంటి వేదాన్ని వాళ్ళు చదువుకునేవాళ్ళు, వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఇంకోటి ఉంది. మొట్టమొదట్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి జనసందోహం యొక్క వాడుక భాషలోనే ఉండేది వేదం అంతా కూడా. అంటే వేద భాషలోనే వాళ్ళంతా కూడా మాట్లాడుకునేవాళ్ళు. కాబట్టి వేదాన్ని చదివి అర్థం చేసుకోవటం అనేది వాళ్ళకి పెద్ద కష్టం అని అనిపించరా. రాను 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 ఈ వేదాన్ని చదివి అర్థం చేసుకోవటం అనేది కొంచెం కష్టమైపోతూ వచ్చింది. ఎందుకని అంటే మనకి తెలుసు, చూడండి, రాను రాను భాష అనేది చాలా పలచబడిపోతూ ఉంటుంది. పూర్వకాలంలో రాసినటువంటి పుస్తకాలుగా మనం తీసి చూస్తే అందులో ఉన్నటువంటి భాష పదాలు మనకేం అర్థం కావు. మార్జాలము అంటే పిల్లి అని మనం అర్థం చెప్తున్నాం. కానీ పూర్వపు రోజుల్లో మార్జాలము అంటే బిడాలము అని అర్థం చెప్పేవాళ్ళు. బిడాలము అన్నా మార్జాలము అన్నా పిల్లి అనే. కానీ బిడాలము అనేది ఇంకా పెద్ద మాట. అది కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యేది. అయితే ఆ రోజుల్లో అందరూ పండితులే కాబట్టి వాళ్ళకేం కష్టం అనిపించాల. కానీ రాను రాను ఏమైపోయిందంటే మనుషుల యొక్క పాండితి పటిమ చాలా వరకు తగ్గిపోయింది. అలా తగ్గిపోవడంతో వేదార్థం తెలుసుకోవటం అనేది చాలా కష్టమైపోయింది. వేదానికి అర్థం అనేది తెలియట్లా. దాంతో వేదాన్ని చదవకుండా పక్కన పెట్టడం మొదలుపెట్టారు. పరిస్థితి చూశాడు బ్రహ్మదేవుడు. అరే, వేదాన్ని అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఇలా అయితే వేదం కనుమరుగైపోతుంది, అలా అవ్వకూడదు అనుకున్నాడు. వెంటనే మానసపుత్రుణ్ణి, అపాంతరతముడు అనే పేరు కలిగినటువంటి ఒక మానసపుత్రుణ్ణి సృష్టించాడు. నాయనా, భూలోకంలోకి వెళ్లి వేదాన్ని బహుళ ప్రచారం చేసి రావాల్సింది అని చెప్పాడు. సరేను అన్నాడు మానసపుత్రుడు. భూలోకంలోకి వచ్చాడు. అంతటా కలిగి తిరిగాడు. ఇప్పుడు ఆయనకి తెలిసింది అసలు ఈ వేదం నిర్లక్ష్యం చేయబడటానికి కారణం ఏమిటి అనే విషయం. ఎందుకంటే మొత్తం అంతా కలిపి ఒకే వేదంగా ఉండిపోయింది. ఏది ఏదో తెలియటం లేదు, వేదానికి అర్థం కూడా తెలియటం లేదు. అందుకని ఆ మొత్తం కలగాపులగంగా ఉన్నటువంటి వేదాన్నంతా కూడా ఒక చోట పోసుకుని దాన్ని ఏ భాగానికి ఆ భాగం విభజించుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే రుక్కులన్నీ ఒకచోట పెట్టాడు, ఏజస్సులన్నీ ఒకచోట పెట్టాడు, సామాలు ఒకచోట పెట్టాడు. ఈ అధర్వణ శీర్షములు అంటే అధర్వణ వేదంలో ఉన్నటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా ఒకచోట పెట్టేశాడు. ఇలా పెట్టేప్పటికి మొత్తం ఈ వేదం అంతా కూడా 4 భాగాలు అయిపోయింది. రుక్కులన్నీ కలిపి ఋగ్వేదం అయింది, యజస్సులన్నీ కలిపి యజుర్వేదం అయింది, సామములు ఇవన్నీ కలిపి సామవేదం అయింది, ఈ అధర్వ మంత్రాలని కలిపి అధర్వణ వేదం అయిపోయింది. ఇలా 4 వేదాలుగా తయారైపోయింది ఈ వేదం. ఇప్పుడు తన యొక్క శిష్యులు 4 శిష్యులు ఉన్నారు వ్యాసుడికి. పైరుడు, వైశంపాయనుడు, జైముని, సుమంతుడు. ఈ 4 కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదాన్ని అప్పగించేశాడు. ఈ వేదాన్ని మీరు ప్రచారం చేయండి అన్నారు. సరే, ఎవరి వేదాన్ని వాళ్ళు ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. అలా ప్రచారం చేయటం మొదలుపెట్టిన తర్వాత కాలక్రమేణా ఋగ్వేదానికి 21 శాఖలు ఏర్పడ్డాయి. ఈ వేదం ఎంత బాగా విస్తరించింది అంటే శాఖోపశాఖలుగా విడిపోయింది. శాఖలు ఉపశాఖలు. ఋగ్వేదానికి 21 శాఖలు వచ్చినాయి, యజుర్వేదానికి 109, సామవేదానికి 1000, అథర్వణ వేదానికి 50 శాఖలు వచ్చినాయి. ఈ మాటలన్నీ కూడా పండితులే చెప్తూ ఉన్నారు, ఎన్ని శాఖలు ఉన్నాయి అని.
ఇక్కడ మనకి చాలా పెద్ద అనుమానం వస్తుంది, అసలు ఈ వేదానికి శాఖలు ఎట్లా వచ్చాయి అని. శాఖలు ఎట్లా వచ్చాయి అంటే ఇక్కడ శాఖలు రావడానికి 2 కారణాలు ప్రబలంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందరూ పండితులే ఆ రోజుల్లో. ఋగ్వేదాన్ని తీసుకుందాం. ఋగ్వేదంలో 1028 సూక్తాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. 1028. ఇప్పుడు ఈ ఋగ్వేదం గురు శిష్య పరంపరగా వ్యాప్తి చెందింది. గురువు గారు శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ శిష్యులకి అలా బాగా వ్యాప్తి చెందింది. ఒక ఆయనకి అనిపించింది, ఈ శ్లోకాల వరుస ఇలా ఉండకూడదు, ఈ సూక్తాల వరుస ఇలా ఉండకూడదు, ఇందులో 100వ శ్లోకం మొదట్లో ఉండాలి, మొట్టమొదటి ఉన్నటువంటి శ్లోకం 9వ శ్లోకం కావాలి, 9లో ఉన్నటువంటి శ్లోకం 20 కావాలి. ఇట్లా వరుస క్రమాన్ని మార్చేశారు. అలా మార్పు చెందినటువంటి ఆ వేదం ప్రత్యేకంగా ఆయన పేరుతో అది ఒక శాఖగా ఏర్పడిపోయింది. ఇది ఒక కారణం. అంటే వేదంలో ఉన్నటువంటి సూక్తాలన్నీ కూడా వరుస క్రమాన్ని మార్చడం జరిగింది. సరే, రెండో కారణం ఏమిటి అంటే కొంతమందికి ఇలా కాదు, ఇందులో ఈ సూక్తం ఉంటే బాగుంటుంది, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఈ సూక్తం ఉంటే బాగుంటుంది, శివుడికి సంబంధించినటువంటి ఈ సూక్తం ఉంటే బాగుంటుంది, అమ్మవారికి సంబంధించిన ఈ సూక్తం ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఆయన పండితుడే కదా, కాబట్టి ఒక కొత్త సూక్తాన్ని రాసేశాడు. రాసేసి దాన్ని మధ్యలో ఇరికించేశాడు. దాంతో ఏమైపోయింది, ఆ వేదంలో ఉన్నటువంటి సూక్తాల సంఖ్యలో తేడా వచ్చేసింది. వేదంలో అక్కడ 100 సూక్తాలు ఉన్నాయనుకోండి మామూలుగా. ఇప్పుడు ఈయన చెప్పేటటువంటి ఈ వేదంలో, అంటే ఈయన శిష్యులకు బోధించేటువంటి వేదంలో 105 సూక్తాలు వచ్చేసినాయి. 5 సూక్తాలు కొత్తగా ఈయన కలిపేశాడు. ఇది ఒక ప్రత్యేక శాఖ అయిపోయింది. వీళ్ళందరూ ఒక చోట కూర్చుని చదవడానికి లేదు. ఎందుకంటే వరుస క్రమంలో తేడా వచ్చేస్తుంది, సూక్తాల్లో తేడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మనకి వేదంలో అనేకమైనటువంటి శాఖలు అనేవి ఏర్పడిపోయినాయి. సరే, వేదాన్ని కనుక మనం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఇది మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. ఒకటి సంహిత, రెండోది బ్రాహ్మణము, మూడోది అరణ్యకము, 4వది ఉపనిషత్తు. సంహిత అంటే మంత్రభాగం. ఇందులో దేవతల యొక్క స్తోత్రాలు మాత్రమే ఉంటాయి. వీటిని సూక్తాలు అని అంటారు. రెండోది బ్రాహ్మణం. సంహితలో ఉన్నటువంటి విషయాన్ని వివరించేదే బ్రాహ్మణం. మూడవది అరణ్యకం. బ్రాహ్మణాలకి ఉపనిషత్తులకి మధ్య స్థాయిలో ఉండేది అరణ్యకం. కర్మ విధులను మాత్రమే ఇది ప్రతిపాదిస్తుంది. 4వది ఉపనిషత్తు. ఉప అంటే సమీపమునందు, నీ దిగువ స్థాయిలో, షద్ కూర్చొనుట. గురువు గారి దగ్గర ఆయన కన్నా దిగువ స్థాయిలో, అంటే ఆయన ఎత్తైన బండరాయి మీద కూర్చుంటే మనం నేల మీద కూర్చుంటాం. ఎందుకని అంటే పూర్వకాలంలో ఎవరికి కుర్చీలు లేవు, సోఫాలు లేవు కూర్చోటానికి. గురువు గారు చెట్టు కింద అక్కడ కట్టినటువంటి ఒక అరుగులాంటి దాని మీద గురువు గారు కూర్చునేవాళ్ళు, శిష్యులంతా కింద కూర్చునేవాళ్ళు. అలా ఎత్తైన స్థానంలో గురువు గారు కూర్చుంటే ఆయన దగ్గర దిగువ స్థానంలో మనం కూర్చుని ఆయన చేసేటటువంటి ఉపదేశాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. అలా వినేవాళ్ళు. ఉపనిషత్తు అంటే ఇది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యా పరిశీలకులైనటువంటి విద్వాంసులకి కర్మ, జన్మ, మరణాలు ఏమీ కూడా లేకుండా చేసేది. జనన మరణాలు వీటిని నాశనం చేసేది, బ్రహ్మ పదార్థ లాభాన్ని కలగజేసేది. ఇది ఉపనిషత్తు అంటే. వేదంలో
ప్రతి శాఖకి కూడా ఒక ఉపనిషత్తు అనేది ఉంది. వేదంలో ప్రతి శాఖకి కూడా ఒక ఉపనిషత్తు ఉంది. ఇప్పుడు ఇందాక మనం లెక్క పెట్టుకున్నాం చూడండి, ఋగ్వేదానికి 21 శాఖలు, యజుర్వేదానికి 109, సామవేదానికి 1000, అథర్వణ వేదానికి 50. ఇలా చూస్తే మొత్తం కలిపి 1180 శాఖలు ఉన్నాయి. 4 వేదాలకి కలిపి 1180 శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖకి చివర ఒక ఉపనిషత్తు అనేది ఉంది. ఈ ప్రకారం చూస్తే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని మనకి తెలుస్తూ ఉన్నది. సరే, ఈ ఉపనిషత్తుల్లో అసలు ఏం చెప్పడం జరిగింది? అసలు ఏం చెప్పారు ఈ ఉపనిషత్తుల్లో? ఈ ఉపనిషత్తులు వేదాన్ని అనుసరించి ఉన్నాయా లేకపోతే విషయాన్ని అనుసరించి ఉన్నాయా? ఈ విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం మనం. ఋగ్వేదానికి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. శుక్లయజుర్వేదానికి 19, కృష్ణయజుర్వేదానికి 32, సామవేదానికి 16, అథర్వణ వేదానికి 31, మొత్తం కలిపి 108 ఉపనిషత్తులు లెక్క పెట్టారు ఇక్కడ. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, అదేంటంటే 1180 ఉపనిషత్తులు అన్నారు కదా, 108 ఉపనిషత్తులే చెప్తారు ఏమిటి అని. మొత్తం వేదానికి ఉన్నటువంటి శాఖలేమో 1180, ఉన్నటువంటి ఉపనిషత్తులు 1180. కాకపోతే ఈ 1180 ఉపనిషత్తులు చదవటం మీ వల్ల కాదు, ఇందులో కేవలము 108 ఉపనిషత్తులు చదవండి సరిపోతుంది అని చెప్పారు. ఈ మాట ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? మనం ఇది కూడా చూడాలి కదా. ముక్తికోపనిషత్తులో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ముక్తికోపనిషత్తులో ఆంజనేయుడు శ్రీరామచంద్రుడిని అడుగుతాడు, రామాయణ ఉపనిషత్తులు మేము 1180 ఉపనిషత్తులు మేము చదవలేం కదా, మాకు తేలిగ్గా ఉండేవంటి మార్గం ఏదైనా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఈ ఉపనిషత్తుల పేర్లన్నీ చెప్పి ఈ 108 ఉపనిషత్తులు మీరు చదవండి అయ్యా చాలు అని అంటాడు. ఆ 108 ఉపనిషత్తులు వేదాల వారీగా కనుక చూస్తే ఋగ్వేదానికి 10, శుక్లయజుర్వేదానికి 19, కృష్ణయజుర్వేదానికి 32, సామవేదానికి 16, అథర్వణ వేదానికి 31, మొత్తం ఇవి ఉన్నటువంటి ఉపనిషత్తులు. అయితే ఇందులో ఉన్నటువంటి విషయాన్ని అనుసరించి కనుక మనం చూసినట్లయితే వైష్ణవానికి సంబంధించినటువంటి 14 ఉపనిషత్తులు, శైవ సిద్ధాంతాన్ని బోధించేటటువంటి 15 ఉపనిషత్తులు, శాక్తేయానికి సంబంధించినటువంటివి 8, ఇంతేకాకుండా సన్యాసాన్ని బోధించే ఉపనిషత్తులు 17, యోగోపనిషత్తులు 20, ప్రత్యేకంగా వేదాంతాన్ని వివరించే ఉపనిషత్తులు 24, మొత్తం 98 ఉపనిషత్తులు ఇక్కడికి. ఇవి కాకుండా ప్రధానమైనటువంటి ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి, వాటిని దశోపనిషత్తులు అని అంటారు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తిత్తిరి, ఐతరేంచ, ఛాందోగ్యం, బృహదారణ్యకం దశ. ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, మొత్తం 10 ఉపనిషత్తులు. ఈ 10ంటిని దశోపనిషత్తులు అంటారు. పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదించేవి ఏవి అంటే పూర్తిగా ఈ దశోపనిషత్తులే. అందుకే శంకర భగవత్పాదులు వారు ఏమంటారంటే, ఈ 108 ఉపనిషత్తులు మీరు ఎక్కడ చదువుతారయ్యా, ఇది కూడా కష్టమే మీకు, కనీసం ఈ దశోపనిషత్తులు చదవండి అన్నారు. ఈ దశోపనిషత్తులకి తిరుమతాచార్యులు, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ముగ్గురు కూడా భాష్యం రాశారు. సరే, ఇవి ఈ ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల్లో
ఒక్కొక్క ఉపనిషత్తు, ఈ దశోపనిషత్తుల్లోనూ కూడా కొన్ని ఉపనిషత్తుల్లో ముఖ్యమైనటువంటి వాక్యాలు తీసుకున్నారు. ఒక్క 4 ఉపనిషత్తులు దొరికాయి అలాగా ముఖ్యమైనటువంటివి. అంటే ఉపనిషత్తుల యొక్క సారం అంతా కూడా ఈ 4 వాక్యాల్లోనే ఉంది. దాన్ని మహావాక్యాలు అని అంటారు. ఈ మహావాక్యాలు ఏమిటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఈ 4 కూడా మహావాక్యాలు. ఈ 4 మహావాక్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపనిషత్తుకు సంబంధించినటువంటివి. ఆ ఉపనిషత్తులన్నీ కూడా ఈ దశోపనిషత్తుల్లోనే ఉంటాయి. ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఐతరేయ ఉపనిషత్తులోది. అహం బ్రహ్మాస్మి శుక్లయజుర్వేదానికి సంబంధించిన బృహదారణ్యకంలోది, బృహదారణ్యకోపనిషత్తు. 3వ తత్వమసి సామవేదానికి సంబంధించినటువంటిది ఛాందోగ్యోపనిషత్తులో ఉంటుంది. 4వది అయమాత్మ బ్రహ్మ మాండూక్యోపనిషత్తులో ఉంది. ఇది అధర్వణ వేదానికి సంబంధించినటువంటిది. అయితే ఈ మహావాక్యాలు ఏం చెప్తూ ఉన్నాయి మనకి? చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఆ పరమేశ్వరుడు ఎవరో కాదయ్యా నువ్వే అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాయి ఈ మహావాక్యాలు అన్నీ కూడా. 4 మహావాక్యాలకి అర్థం అదే. చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఆ పరమేశ్వరుడు ఎవరో కాదు నువ్వేనయ్యా పరమేశ్వర స్వరూపము. ఇక్కడ ఈ మహావాక్య దర్పణము అని అంటే 4 మహావాక్యాలకే మనం అర్థం తెలుసుకోవాలా అన్నప్పుడు 4 మహావాక్యాలకి విడివిడిగా నువ్వు అర్థం తెలుసుకోక్కర్లేదు. తత్వమసి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి సామవేదానికి సంబంధించినటువంటి తత్వమసి అనే ఈ మహావాక్యానికి అర్థం తెలుసుకుంటే మిగిలినటువంటి 3 మహావాక్యాలకి కూడా నీకు అర్థం తెలుస్తుంది. కాబట్టి ఆ ఒక్కదానికి నువ్వు అర్థం తెలుసుకో అన్నారు. అలా అంటూ ఈ తత్వమసి అనే మహావాక్యాన్ని చెబుతూ మహావాక్యాలకు అర్థం అంతా కూడా ఇక్కడ కూలంకుషంగా వివరిస్తూ మహావాక్య దర్పణము అనే గ్రంథాన్ని రాశారు శంకర భగవత్పాదుల వారు. ముందుగా నా గురుదేవులైనటువంటి విరజానంద, సదానంద, సుఖానంద అంటే విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథ వీరి ముగ్గురికి కూడా నమస్కారం చేసి నన్ను ఆస్థాన విద్వాంసులుగా నియమించినటువంటి అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, అలాగే అమెరికాలో నన్ను ఆస్థాన విద్వాంసులుగా నియమించినటువంటి ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ మెంఫిస్ USA వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటైనటువంటి శృంగేరి, బదరి, ద్వారక, పూరి పీఠాధిపతులందరికీ కూడా వందనాలు అర్పించి దేశంలోని స్వామీజీలకు, మాతాజీలకు, ఆధ్యాత్మిక విద్యా సంపన్నులకు అందరికీ కూడా నమస్కారాలు అర్పించి నెల్లూరు దగ్గర ఉన్నటువంటి పెనుశీల కోన అక్కడ లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి ఒక 100 గజాల ముందు మణిద్వీప మహాసంస్థానం అని ఒక సంస్థానం ఉంది. ఆ సంస్థానానికి అధిపతి మాతా విజయేశ్వరీదేవి. ఆవిడనే కరుణామయ్యి అని అంటూ ఉంటారు. ఆవిడ సాక్షాత్ సరస్వతీదేవి యొక్క అవతారము అని అక్కడ ప్రజల నమ్మకం. చాలా గొప్పవారు. నేను రాసినటువంటి శ్రీ విద్య పుస్తకాన్ని వారికి అంకితం చేశాను. అంతేకాదు ఇప్పుడు రాసినటువంటి ఈ మహావాక్య దర్పణం అనే పుస్తకాన్ని కూడా, ఈ గ్రంథాన్ని కూడా
మాతా విజయేశ్వరీదేవి కరుణామయ్యి వారికి అంకితం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నమస్కారాలు అర్పిస్తూ ఇప్పుడు ఈ మహావాక్య దర్పణము అనే ఈ గ్రంథం మీద క్రోవి పార్థసారథి అనేటటువంటి నేను అంటే ఎవరో మీకు తెలియాలి కదా. ముందు పరమానందనాథ దీక్షానామం కలిగినటువంటి వైదిక వెననాటి బ్రాహ్మణుడు, హరిదశ గోత్రీకుడు, క్రోవి పురుషోత్తం శర్మ, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ వీళ్ళ యొక్క పౌత్రుడు, క్రోవి కృష్ణమూర్తి శర్మ, శ్రీమతి సత్యపర్వతవర్ధనమ్మ గారుల జ్యేష్ఠ పుత్రుడు అయినటువంటి క్రోవి పార్థసారథి అనే నేను మహావాక్య దర్పణము అనే గ్రంథం మీద ఉపన్యాస లహరిని కొనసాగిస్తూ ఉన్నాను. దీన్ని సీడీలుగా మీ చేతుల్లోకి తీసుకురావటమే నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నేను డబ్బుల కోసం ఈ పని చేయటం లేదు. దీని మీద ఏదో ₹1 సంపాదించుకుందామని అలా నేను చేయటం లేదు. కేవలము నాకు తెలిసినటువంటి విషయం 10 మందికి చేరాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ పుస్తకం రాయటం గాని లేకపోతే ఈ ఉపన్యాసాలు చెప్పడం కానీ జరుగుతూ ఉన్నది. దీన్ని నెట్లో పెట్టేస్తారు, యూట్యూబ్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ ఉపన్యాసాలు విని దానివల్ల లాభాన్ని పొందవచ్చు. కాబట్టి నా ఈ ప్రయత్నాన్ని మన్నించి అందరూ నన్ను ఆదరిస్తారు అని భావిస్తూ ఈ ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ నేను ఈ ఉపన్యాస లహరిని ప్రారంభం చేస్తూ ఉన్నాను. ఇవాళ రోజున ప్రారంభం చేస్తూ ఉన్నాను అంటే ఎప్పుడు అని మీకు అనుమానం వస్తుంది. అందుకని విళంబినామ సంవత్సర మాఘమాసం శశర ఋతువు ఇవాళ మాఘ బహుళ పాడ్యమి మఖా నక్షత్రం ఉదయం 9 గంటలకి నేను ఈ ఉపన్యాస లహరిని ప్రారంభం చేస్తూ ఉన్నాను. అంటే 20/2/2019 సంవత్సరం బుధవారం నాడు ఉదయం 9 గంటలకి ఈ ఉపన్యాస లహరిని ప్రారంభం చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ ఉపన్యాస లహరి నేను దిగ్విజయంగా పూర్తి చేసి దాన్ని మీ చేతులకు అందించగలిగేటట్టుగా నన్ను దీవిస్తారు అని ఆశిస్తూ ఉన్నాను.